హలో అండి, అందరికీ నమస్తే. ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అని చూస్తున్నారా? మాది 50 years ఓల్డ్ హోమ్ అండి. రీసెంట్గా రినోవేషన్ చేయించాము. ఇంకా రినోవేషన్ చేయిస్తే కింద మొత్తం సిమెంట్ అండ్ పెయింట్ మరకలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి నేనైతే ఈ విధంగా మెట్లకి అలాగే కారిడార్కి మొత్తం పెయింట్స్ అయితే వేసేసానండి. స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మాకు ఈ విధంగా ఎల్ షేప్లో కారిడార్ వచ్చిందండి. ముందుగా ఈ కారిడార్కి, స్టెప్స్కి, వరండాకి 2 coatings వరకు ఫ్లోర్ పెయింట్స్ అయితే వేసేసాను. ముగల్ గ్రీన్ అండ్ టెర్రకోటా కలర్స్ వేసానండి. అన్ని రకాల పెయింట్ షాప్స్లో ఫ్లోర్ పెయింట్స్ అంటే ఇచ్చేస్తారు. సో అవి 2 coatings వేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఇంకా మెలికిన ముగ్గుల్ని చాక్ పీస్తో వేసి వైట్ కలర్ పెయింట్తో ముగ్గులన్నీ వేసేసానండి. వరండాకి టోటల్గా 2 doors వచ్చాయండి. స్టెప్స్ వైపు వచ్చిన డోర్కి ఈ విధంగా ముగ్గు అయితే వేశాను. అలాగే వరండా మొత్తం మిల్కిల్ ముగ్గులతో బార్డర్స్ అయితే వేశానండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న గడప ముగ్గులు కూడా ఆల్రెడీ నేను మన పేజ్లో షేర్ చేశాను కదా. నేను షేర్ చేసిన గడప ముగ్గు డిజైన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా వరండా మధ్యలో ఈ విధంగా పెద్ద ముగ్గు అయితే వేశాను. ఇదైతే మండల ఆర్ట్ అండి. పెయింట్స్ ఏం వేయకముందు వరండా లుక్ ఈ విధంగా ఉందండి. రినోవేషన్ చేయించాక వర్కర్స్ అయితే సిమెంట్ అండ్ పెయింట్ మరకలు చేసేసారు. ఇంకా పెయింట్ వేశాక చూసారా, అసలు లుక్కే మారిపోయింది కదా. నాకైతే నేను పడ్డ కష్టానికి ఈ లుక్ బాగా అనిపించిందండి. ఒక వారం రోజుల వరకు శ్రమ పడ్డాను ఈ పెయింట్స్ వేయడానికి. ఈ ప్లెయిన్ వాల్ని కూడా బుద్ధ వాల్ స్టిక్కర్తో డెకరేట్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ కూర్చుంటే. ఇంకా ఇదేనండి మా టెర్రస్ గార్డెను.